ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వాగీశాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే. యం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. శరదా శరదంభోజవదనా వదనంబుజే. సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం. పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే. నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః. అఫాలలోచనః శంభుర్భగవాన్ బాదరాయణః. వందే శంభూమాపతిం సురగురుం వందే జగత్కారణం. వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం. వందే సూర్యశశాంకవనినయనం వందే ముకుందప్రియం. వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓంకారపంజరసుకీం ఉపనిషదుద్యానకేళికలకంఠీం. ఆగమవిపినమయూరీం ఆర్యాం అంతర్విభావయేత్ గౌరీం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం. అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. సభాయై నమః. శివమహాపురాణంలో పరమేశ్వరుని యొక్క లీలలను చూస్తూ ఉన్నాము. ద్వాదశ జ్యోతిర్లింగములు, పరమేశ్వరుని యొక్క ఆయన వెలసినటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రములు, భరతఖండంలో ఉన్నటువంటి ఆ క్షేత్ర విశేషములు, భగవంతుడైనటువంటి పరమేశ్వరుడు ఆ క్షేత్రములందు ఆవిర్భవించినటువంటి వృత్తాంతము, ఇవన్నీ కూడా నిన్నటి రోజున చూడడం జరిగింది. సౌరాష్ట్రంలో సోమనాథేశ్వరుడని, శ్రీశైలంలో మల్లికార్జునుడుగా, ఉజ్జయినిలో దాన్నే అవంతి అంటారు, ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడుగా, ఓంకారంలో ఓంకారేశ్వరంలో ఓంకారేశ్వరుడుగా, పర్లి వైద్యనాథంలో వైద్యనాథేశ్వరుడుగా, ద్రాక్షారామం ఢాకినీ నగరం అంటారు దాన్ని, భీమశంకరుడుగా, రామేశ్వరంలో రామేశ్వరుడుగా, ద్వారకలో నాగేశ్వరుడుగా, కాశీలో విశ్వేశ్వరుడుగా, త్రయంబకంలో త్రయంబకేశ్వరుడుగా, కేదారంలో కేదారేశ్వరుడుగా, ఘృష్ణేశ్వర్ అనే ప్రదేశంలో ఘృష్ణేశ్వరుడుగా పరమేశ్వరుడు వెలసి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ క్షేత్రాలకు సంబంధించి కథలు కూడా ఉన్నాయి, వృత్తాంతములు, స్థలములకు సంబంధించినటువంటి చరిత్రలు, ఈ విషయాలన్నీ కూడా చూడడం జరిగింది. ఇక కాశీకి ఇక పరమేశ్వరుడికి సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రములలో కాశీ మహానగరం చాలా పవిత్రమైనటువంటిది. కాశీ అంటే పరమేశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి ప్రదేశము. పరమేశ్వరుని యొక్క అర్ధాంగలక్ష్మి కాశీ అంటుంది, అమ్మవారే చెప్పింది మాట, వేదవ్యాసుల వారితో చెప్పింది. కాశీనగరము, కాశీపట్టణము, అక్కడ ఉన్నటువంటి విశ్వేశ్వర దేవుడు, వారికి సంబంధించినటువంటి వృత్తాంతమంతా కూడా ఈ రోజున చూసే ప్రయత్నం చేద్దాము. పరమేశ్వరునికి ఎన్ని క్షేత్రములున్నా కూడా
దివ్యములైనటువంటి పవిత్రములైనటువంటి క్షేత్రములు ఎన్ని ఉన్నా కూడా కాశీక్షేత్రమునకు ఉన్నటువంటి విశిష్టత చాలా గొప్పదన్నారు. కొన్ని ప్రధానమైనటువంటి ముఖ్యములైనటువంటి కొన్ని ప్రదేశములను చెప్పారు. మన భారతదేశంలోనే ఉన్నటువంటి ప్రదేశములు అవన్నీ మోక్షమునిస్తాయట. 7 పురములను చెప్పారు. అయోధ్య, మధుర, మాయా, మాయా అంటే మాయానగరం, హరిద్వార్ అన్నారు మాయానగరాన్ని. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పూరీ, ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయికా. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పూరీ, ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయికా. ఈ 7 నగరములు కూడా మోక్షపురములు అన్నారు. వీటిని స్మరించినంత మాత్రముననే మనకు మోక్షం లభిస్తుందట. అయితే ఇంకొక మాట కూడా చెప్పారు. మనం ఈ 7 నగరములలో 6 నగరములలో కనుక నివసించినట్లయితే, నివాసం ఉన్నట్లయితే 7వ తర్వాత వచ్చేటటువంటి జన్మ కాశీనగరంలో వస్తుందట. కాశీనగరంలో కనుక మనం నివసించినట్లయితే తర్వాత వచ్చేటటువంటి జన్మ తర్వాత జన్మే లేదన్నారు, మోక్షమేనన్నారు. అందుచేత ఈ 7 పురములలో కూడా కాశీ పట్టణానికి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. ఈ కాశీ పట్టణానికి సంబంధించినటువంటి విశేషములు, పరమేశ్వరునికి సంబంధించినటువంటి వృత్తాంతము, ఇదంతా కూడా ఈరోజు చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకప్పుడు నారదుడు తీర్థయాత్రలు చేస్తూ నర్మదా నదీ సమీపానికి వచ్చాట. నర్మద పరమశివుని యొక్క స్వరూపం అన్నారు. శివుని యొక్క నది స్వరూపమే నర్మదా నది అన్నారు. నర్మదా నదిలో బాణలింగములు ఉంటాయట. అక్కడ ఉన్నటువంటి శిలలు, రాళ్ళు కూడా శివలింగములేనన్నారు. ఆ నర్మదా నది ఉన్నటువంటి ప్రదేశము వింధ్యపర్వత ప్రాంతం. తీర్థయాత్రలు చేసుకుంటూ వచ్చాడు, నర్మదా నదిలో స్నానం చేశాడు, సర్వతీర్థములు దర్శిస్తున్నాడు. ఈ వృత్తాంతం కూడా చూశాం మనం. ఒకసారి నారదుడు విష్ణుమూర్తి వల్ల, పరమేశ్వరుని యొక్క మాయ వల్ల మోహంలో పడ్డాడు. మోహంలో పడి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు సమస్త తీర్థములలోనూ స్నానం చేయి, తీర్థ దర్శనం చేసుకో, వారణాసికి వెళ్ళు, అక్కడున్న పరమేశ్వర దర్శనాలు చేసుకో, తర్వాత మీ తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళు, ఆయన నీకు శివమహాత్మ్యమంతా చెబుతారు. అంటే శివతత్వం అంతా కూడా బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పినట్లుగా మనకి శివపురాణంలో ఉన్నది. ఆ వృత్తాంతం అంతా కూడా చూశాం. నర్మదా నదిలో స్నానం చేశాడు, దండకారణ్యంలో అక్కడనే ఉన్నటువంటి ఓంకారేశ్వర క్షేత్రానికి వెళ్ళాడు, దర్శనం చేసుకున్నాడు. నారదుని యొక్క రాకను చూచి వింధ్యపర్వతం పర్వతములకు, నదులకు, సముద్రములకు 2 రూపాయలని చెప్పుకున్నాం. ఒకటి బాహ్య రూపము, ఒకటి ఆంతర రూపము. మనం ఏ విధంగా అయితే భౌతికంగా చూస్తూ ఉన్నామో ఆ విధంగా ఉంటాయి భౌతిక రూపంలో. రెండవది దేవరూపంలో ఉంటాయి, దేవుడుగా, మనుష్యుడిగా, దేవతా రూపంలో ఉంటాయని చెప్పాలి. ఈ వింధ్యపర్వతం దేవతా రూపాన్ని ధరించి అంత ఎత్తైనటువంటి పర్వతము కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేశాడు నారద మహర్షికి. వచ్చినటువంటి నారదుణ్ణి గౌరవించాడు. ఇక్కడ నారదుడు వింధ్యపర్వతాన్ని చూసిన సన్నివేశంలో శ్రీనాథ మహాకవి చెప్పినటువంటి పద్యం, కాంచన్ కాంచన గర్భ సంభవుడు, కాంచన్ కాంచన గర్భ సంభవుడు,
ఉదగ్రగ్రావకోటీస్థలచ్చంచన్నిర్జరవేణికానిహవ ఉదగ్రగ్రావకోటీస్థలచ్చంచన్నిర్జరవేణికానివహ సంజాతాబ్ధి సాంగత్యము పంచస్య స్ఫుటకంఠనాథహత శుంభత్కుంభి దర్పంధమున్ ప్రాంచాద్ఘాటక భూమి భృచ్చికర గర్వావంధ్యమున్ వింధ్యమున్. వింధ్య పర్వతాన్ని చూశాడు నారదుడు. అది వర్ణన. శ్రీనాథుడు కొన్ని పద్యాలు చాలా కష్టంగా వ్రాస్తారు ఆయన. అందులో ఇదొక పద్యం. కొన్ని పద్యాలు చాలా తేలిగ్గా అర్థమయ్యేలా కూడా వ్రాస్తూ ఉంటారు ఆయన. ఇది చాలా కఠినమైనటువంటి పద్యం. ఎత్తైనటువంటి గండశిలలపై నుంచి తొట్టుపడుతూ కదులుతూ ఉన్నటువంటి శలయేళ్ల మొత్తములతో సముద్రము చేతులు కలుపుతున్న దానిలాగా ఉన్నదట ఆ వింధ్య పర్వతం. సింహముల కంఠధ్వనుల చేత ఆ వింధ్య పర్వతం మీద ఉన్నటువంటి సింహములు గుహలలో ఉన్నటువంటివి అవి అరుస్తూ ఉంటే వాటి కంఠధ్వనుల చేత విచ్చిపోతూ ఉన్నటువంటి ఏనుగుల యొక్క గర్వాంధకారములు కలిగినటువంటిదట ఆ వింధ్యం. మేరు శిఖరం వలె సమున్నతమైనటువంటిదట. అటువంటి పర్వతరాజమైనటువంటి వింధ్య పర్వతాన్ని చూశాడు. ఆ విధంగా చూస్తే వింధ్య పర్వతం నమస్కారం చేసి వచ్చినటువంటి నారద మహర్షికి సేవలు చేసి గౌరవించి ప్రసన్నుండి చేసుకున్నాడు. చేసుకున్న తరువాత ఒక ప్రశ్న అడిగాడు. మహాత్మా, మీరు సమస్త లోకములు కూడా తిరుగుతూ ఉంటారు, భూలోకము సమస్త లోకాలు తిరుగుతూ ఉంటారు. మీరు ఈ భరతఖండములో ఉన్నటువంటి పర్వతములన్నీ కూడా మీకు తెలుసున్నటువంటివే. నాకు కొన్ని వివరములు చెప్పవలసింది. తమ కృపాకటాక్షం చేత మీ యొక్క దర్శన భాగ్యం చేత నేను ధన్యుణ్ణయ్యాను. ఇంతకాలానికి నా పూర్వజన్మ సుకృత ఫలము ఫలించింది. నా పర్వత కులమునకు సంబంధించినటువంటి భూధరములన్నిటిలోనూ కూడా నేను ఉత్తముడుగా కృతార్థుడనైనటువంటి భాగ్యశాలిని. నాదొక విన్నపం ఉన్నది, వినవలసింది. 50 కోట్ల యోజనములు కలిగినటువంటి విస్తీర్ణము కలిగినటువంటి ఈ భూమండలంలో నీవు చూడనటువంటి పర్వతములు లేవు, భూధరములు. పర్వతములు సంఖ్యకు అనేకములుండనివ్వండి. ఎన్ని పర్వతములున్నా కూడా నావలే అద్వితీయమైనటువంటి భూమి యొక్క వలయమును భరించడానికి సామర్థ్యం కలిగినటువంటివి పర్వతములున్నాయా? మందర పర్వతం చూస్తే మందమైనటువంటి వెలుగు కలిగి ఉంటుంది, దానికి పెద్దగా వెలుగు ఉండదు. వింధ్య పర్వతం చెబుతున్నది నారదుడితోటి. నీలాచలము నల్ల పువ్వుల గోరింటలకి నల్ల ఈగలకి నిలయమది. నల్ల పర్వతం నీలాంచలం అన్నారు కనుక. అస్తమయ పర్వతం ఉన్నది, అది అవ్యవస్థమైనటువంటిది, అంటే ఒక సరి అయినటువంటి వ్యవస్థ లేనటువంటిది. ఉదయ పర్వతం ఉన్నది, అది అభ్యుదయము లేనటువంటిది. క్రౌంచ పర్వతం ఉన్నది, దరిద్రంతో కూడినటువంటి పర్వతం. ఆ పర్వతం గంధమాదన పర్వతం ఉన్నది, దుర్బలమైనటువంటి పర్వతం. కొంచెం గర్వంతో ఉన్నాడు వింధ్యుడు ఇక్కడ. అందుచేత మాట్లాడేటటువంటి మాటలు కూడా గర్వంతో కూడినటువంటివే వస్తున్నాయి. పారియాత్ర పర్వతం ఉన్నది, అది సాధారణంగా ఉంటుంది. మలయ పర్వతము, దుర్ధర పర్వతము, త్రికూట పర్వతము ఉన్నాయి. అవి ఒక మాత్రమైనటువంటి పర్వతములు. మహేంద్ర పర్వతం ఉన్నది, నిషధ పర్వతం ఉన్నది, ద్రోణ పర్వతం ఉన్నవి. అవి పేద పర్వతములు. పేదవి ఎందుకంటే అక్కడ ఏ విధమైనటువంటి ఖనిజములు ఉండవు, రత్నములు అంతకంటే ఉండవు. పేద పర్వతములవి. హేమకూట పర్వతం ఉన్నది, అది శిథిలమైపోయింది.
స్థైర్యము లేనివి పర్వతాలన్నీ కూడా. ఇక మిగిలినటువంటి చిన్న చితకా పర్వతాలను మనం ఎంచవలసినటువంటి పని లేదు. అయితే నాతో సమానముగా గుర్తించదగినటువంటి పర్వతం ఒక్కటే ఉన్నది, మేరు పర్వతము. మేరు పర్వతం గొప్పదా, నేను గొప్పవాణ్ణా? ఆ మేరు పర్వతం మీద దేవతల నివాసం ఉన్నమాట వాస్తవమే. కానీ నేను ప్రతాపములోనూ ఎత్తులోనూ నేను చాలా గొప్పవాణ్ణి. దేవతల నివాసం ఉంటారు. మేరు పర్వతానికి ఉన్నటువంటి ఒక లాభం ఏమిటంటే నక్షత్రములు, చంద్రుడు, సూర్యుడు, ఇవన్నీ కూడా గ్రహములు ఆ మేరు పర్వతము చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటాయి. అది ఒక్కటే ఆ పర్వతానికి ఉన్నటువంటి అదనపు సౌకర్యము. కాబట్టి నేను గొప్పవాడినా, మేరు పర్వతం గొప్పదా? పక్షపాతాన్ని విడిచిపెట్టి చెప్పవలసినది మీరు సర్వజ్ఞులు, మీకు సమస్తమూ తెలుసు కదా అని గర్వాటోపంతో చెప్పేసరికి ఒక్కసారిగా నవ్వుకున్నాడు నారదుడు. కొంచెం మనసులో కొంచెం చికాకుగా కూడా అనిపించింది. వింధ్య పర్వతమా, బాగున్నదయ్యా. ఒకసారి నేను మేరు పర్వతం దగ్గరికి వెళ్ళాను లోక సంచారం చేస్తూ. అప్పుడు మేరు పర్వతం కూడా నువ్వన్నట్టుగానే అడిగాడు నన్ను. నీకున్నటువంటి గొప్పతనము నీది, మేరు పర్వతమునకున్నటువంటి గొప్పతనము గొప్పది తనది. ఇద్దరూ కూడా గొప్పవాళ్లే. అయినా మీ మధ్యలో నాకెందుకు, జడదారిని తాపసిని, కాబట్టి నాకెందుకు వచ్చిందయ్యా? అయినా ఇంకా కొన్ని పర్వతములు ఉన్నాయి. శ్రీశైల పర్వతం ఉన్నది, వెంకటాచల పర్వతం ఉన్నది, సాలగ్రామ పర్వతం ఉన్నది. మీ ఇద్దరికంటే కూడా అనుభవ విశేషముల వల్ల అవి చాలా గొప్పగా ఉన్నవి కదా. మీ మిడిసిపాటు మాటలు విని సహించవచ్చా నేను అని చెప్పి కొంచెం చివాట్లు పెట్టాడు. నిన్నేమనగలను, హెచ్చుతగ్గులు పలికితే హెచ్చుతగ్గులు పలకలేక నేను విచారంతో నిట్టూర్పు విడిచాను నేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయనకి ఇంకా మళ్ళీ మాట్లాడేటటువంటి అవకాశం ఇవ్వలేదు వింధ్య పర్వతానికి. వింధ్య పర్వతానికి కొంచెం అవమానంగా అనిపించింది. ఇంతవరకు తన మనస్సులోనే ఉంచుకున్నది మేరు పర్వతం మీద ఉన్నటువంటి అసూయని, ఈర్ష్యని. ఇప్పుడు నారద దగ్గర చెప్పేసరికి బయటపడింది. దాంతో కొంచెం బాధపడింది, దుఃఖపడుతున్నది, ముఖం వివశమైపోయింది, చింతాపరవశమైంది వింధ్య పర్వతానికి. అయ్యయ్యో, అనవసరంగా బయటపడ్డానే ఈయన దగ్గర అని తనలో తాను అనుకుంటోంది పర్వతరాజమైనటువంటి వింధ్యం. శాస్త్రమాచార్యు సన్నిధి చదువడేని, యుద్ధబోధంబుమది సంగ్రహింపడేని, తెగువ మీరి ప్రతిజ్ఞ సాధింపడేని, జ్ఞాతి జయమందడేని, తజ్జనుడు జనుడే. శాస్త్రము ఆచార్యుని సన్నిధిలో చదువుకోవాలి, లేకపోతే అటువంటి వాడు మానవుడే కాదు. ధర్మశాస్త్రాలన్నీ కూడా మనస్సులో గ్రహించగలిగి ఉండాలి. ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేసి ధైర్యం చేసి తాను అనుకున్నటువంటి ప్రతిజ్ఞను నెరవేర్చుకోవాలి. జ్ఞాతి జనుల యందు జయం పొందాలి, లేకపోతే అటువంటి జనుడు మనుష్యుడా అనుకుంటున్నాడు. ఇంకా అనుకుంటున్నాడు, కంటికి నిద్ర వచ్చునే, సుఖం బగునే రతికేళి, జిహ్వకున్ వంటకమించునే, ఇతర వైభవముల్ 10,000 మానసంబంటునే, మానుషంబుగల ఎట్టి మనుష్యునకు ఎట్టివానికి కంటకుడైన శత్రువుడొకండు, తనయంతటి వాడు కల్గినన్. కంటికి నిద్ర వస్తుందా? పదార్థములు, భోజన పదార్థములు నాలుకకు రుచిగా అనిపిస్తాయా? ఇతర సౌకర్యములు, ఇతరములైనటువంటి వైభవములు 10,000 కలిగినా కూడా ఆనందం కలుగుతుందా? తన ఎంతటి వాడు శత్రువు ఎవరైనా కనుక, ఒక పోటీదారు కనుక తనకు లభ్యమైనట్లయితే ఇవన్నీ కూడా రుచిస్తాయా?
అని భావించినటువంటి వాడై ఏదో ఒక విధముగా మేరు పర్వతమును సాధించాలి, నేను ఏం చేస్తే బాగుంటుంది, మేరు పర్వతం చుట్టూరా కూడా సూర్యుడు ప్రదక్షిణం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ సూర్యుడి యొక్క గమనాన్ని కనుక మనం నిరోధించగలిగినట్లయితే లోకములన్నీ అతలాకుతలమవుతాయి, నా యొక్క ప్రతాపం ప్రజలందరికీ తెలుస్తుంది, దేవతాగణములకు తెలుస్తుంది అని ఆలోచించిన వాడై తన యొక్క శరీరాన్ని బాగా పైకి పెంచాడు, బాగా పెంచేశాడు. అంతకుముందు అనుకుంటున్నాడు ఆయన, మనస్సుకు ఈ జ్ఞాతిని జయించాలనేటటువంటి కోరిక ఏర్పడింది, చింతా విచారం కలిగింది, ఏ విధమైనటువంటి బాధను కూడా విపరీతమైనటువంటి బాధను ఆవహింపజేస్తోంది. ఆ విధమైనటువంటి అతి భయంకరమైనటువంటి బాధని దావానలం కూడా కలిగించలేదు కదా. నన్ను చింతాజ్వరం పట్టుకుంది, ఏం చేయగలను, నేను ఎక్కడికి వెడతాను, మేరు పర్వతాన్ని ఏ విధంగా గెలవగలను, నేను తప్పనిసరిగా నా మనస్సులో ఉత్కంఠ తీరేటట్లుగా ఈ బ్రహ్మాండం పైకప్పులు రాలి పడేటట్లుగా ఒక్కసారిగా దూకు దూకి ఈ మేరు పర్వతాన్ని కుప్పించి దాటుతానా. మా కులంలో ఎవరో ఒకడు ఒక పర్వతము గర్వాన్ని ప్రదర్శించాడు గతంలో, అందుచేతనే దేవేంద్రుడి రెక్కలను విరిచేశాడు. లేకపోయినట్లయితే ఇలా అయిపోయాను కానీ, రెక్కలు విరువబట్టి నేను ఇలా ఉన్నాను కానీ, లేకున్నట్లయితే ఆ మేరు పర్వతం మీద ఒక్కసారిగా దూకేవాణ్ణి కదా. అందుచేత నేనేమైనా సరే మేరు పర్వతం కంటే ఉత్తముణ్ణి అనిపించుకోవాలని చెప్పి తన యొక్క శరీరాన్ని పైకి పెంచాడు. దేవేంద్రుడు పర్వతముల యొక్క రెక్కలు నరుకబట్టి ఒక ప్రదేశము నుంచి ఒక ప్రదేశానికి వెళ్ళలేవవి, స్వేచ్ఛాగమనం పోయింది. అయితే పైకి పెరగడానికి మాత్రం అవకాశం ఉన్నది. ఆకాశాన్ని అంటుతూ తన యొక్క ఎత్తును పెంచుకుంటూ వెళ్ళిపోయాడు. దానివల్ల సూర్యగమనానికి అడ్డం వచ్చింది. ఆ మేరు పర్వతం, ఆ వింధ్య పర్వతం యొక్క చర్యలలో సూర్యుని యొక్క రథం ఇరుక్కుపోయింది. ఎప్పుడైతే సూర్యుడు గమనం ఆగిపోయిందో లోకాలు అతలాకుతలమైపోయాయి, కాలచక్రం జరగడం లేదంతా చీకటి ఏర్పడిపోయింది. దేవతలు, ఋషీశ్వరులు అందరూ కూడా కంగారు పడ్డారు, ఏం జరిగిందో తెలియలేదు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవా, ఏదో జరిగింది, ప్రమాదం జరిగిందని ఆయన దివ్యదృష్టితో చూసిన వాడై వారికి సలహా ఇచ్చాడు. వచ్చినటువంటి ఇంద్రుడితో కూడినటువంటి దేవతలందరికీ కూడా మేరు పర్వతము తన యొక్క శరీరాన్ని పెంచాడు. అందువల్ల సూర్యుని యొక్క గమనం ఆగింది. కాబట్టి మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే కాశీ పట్టణానికి వెళ్ళండి. ఆ కాశీనగరంలో అగస్త్య మహర్షి ఉన్నాడు, ఆయన భార్య లోపాముద్ర. ఆ ఇరువురు కూడా కాశీపట్టణంలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ పరమేశ్వరుని దర్శనం చేసుకుంటూ, పరమేశ్వరుని పూజ చేసుకుంటూ, తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఆయన దగ్గరకు వెళ్ళినట్లయితే ఆయన మీ యొక్క కోరికను తీరుస్తాడు, ఆయన్ని ప్రార్థించండి. ఆయన సామాన్యమైనటువంటి ఋషి కాదు, అగస్త్యుడు మహా ప్రతాపవంతమైనటువంటి మహర్షి. ఆయన ఏదైనా దేవతలకు ఏదైనా పని పడితే ఈయన్ని పట్టుకుంటారు. ఒకసారి నివాత కవచులు అనేటటువంటి రాక్షసులు సముద్రంలో ఉండేవారు. బయటకు వచ్చి దేవతలను ఇబ్బంది పెడుతూ ఉండేవారు. దేవతలు బాధలు పడలేక అగస్త్య మహర్షిని ప్రార్థన చేస్తే దేవతల యొక్క కోరిక మీద కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అన్నాడు. మొత్తం సముద్రం అంతా కూడా ఆయన తాగేశాడు. అంతటి ప్రతాపశాలి ఆయన. మరి ఒక సందర్భంలో వాతాపి, ఇల్వలుడు అని ఇద్దరు రాక్షసులు, అన్నదమ్ములు. వాళ్ళు పని చేస్తూ ఉండేవారు. వాతాపి మేకగా మారేవాడు, ఇల్వలుడు ఆ మేకను చంపి మాంసం వండేవాడు. ఉదయం మధ్యాహ్నం అవుతూ ఉండగా భోజన సమయానికి ఆ మార్గంలో వెళ్ళే బ్రాహ్మణులను పిలిచి
ఈ రోజున మా ఇంట్లో దేవ కార్యక్రమం ఉన్నది, పితృదేవతల కార్యక్రమం, భోజనానికి రండి అంటే వచ్చేవారు పాపం వాళ్ళు. భోజనం చేసిన తర్వాత వాతాపి బయటికి రా అనేవాడు ఇల్వలుడు. ఆ బ్రాహ్మణుల యొక్క పొట్ట చీల్చుకుని వాతాపి వచ్చేవాడు. ఇద్దరూ కలిసి ఆ బ్రాహ్మణులను తినేసేవారు. ఆల్రెడీ చనిపోయిన వాళ్ళే వాళ్ళు. ఈ విషయం నెమ్మదిగా అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళింది. ఫిర్యాదు చేశారు. నేను చూస్తానులేండి, మీరు వెళ్ళండి అన్నాడు. శిష్యులు చెప్పారు, మహాత్మా మీరు వెళ్ళవద్దు, చాలా ప్రమాదం వాళ్ళతోటని. చూద్దాంలే అన్నాడు. యథావిధిగా వెళ్ళాడు. ఇల్వలుడు పిలిచాడు, మా ఇంట్లో భోజనానికి రండని. భోజనానికి ఏర్పాటు చేశాడు. భోజనం అంతా అయిన తర్వాత జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు, పొట్ట పాముకుంటూ. వాతాపి బయటికి రా అంటున్నాడు ఇల్వలుడు. ఇంకేమొస్తాడు, నీ అన్నగారు ఎప్పుడో చనిపోయాడయ్యా అన్నాడు. కంగారు పడ్డాడు వాడు. అతని మీద ఒక్కసారి కోపంగా చూసి ఒక్కసారి హోంకారం చేస్తే ఇల్వలుడు కూడా మరణించాడు. ఆ విధంగా ఋషులకు బాధ కలిగిస్తూ ఉన్నటువంటి వాతాపి ఇల్వలులను సంహరించినటువంటి వాడు అగస్త్య మహర్షి. ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఒకసారి దేవేంద్రుడికి తన యొక్క పదవి పోయింది. ఆయనే బ్రహ్మహత్యాదోషం తగిలి దేవేంద్ర పదవి నుంచి వెళ్ళిపోయి ఎక్కడో దాముకున్నాడు. కైలాస పర్వతం దగ్గర ఒక సరోవరంలో తామరతూడులో దాముకుని 1000 సంవత్సరములు అమ్మవారి గురించి ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. లక్ష్మీదేవి స్తోత్రం చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ దేవేంద్రుడి సింహాసనం ఖాళీ అయింది. ఎవరో ఒకరిని దేవేంద్రుడిగా నియమించాలని భూలోకంలో పేరు పొందినటువంటి మహారాజు, చంద్రవంశంలో పుట్టినటువంటి వాడు, అశ్వమేధయాగములు అనేకం చేసినటువంటి వాడైనటువంటి నహుషుడు అనే ఆయన్ని తీసుకెళ్ళి దేవేంద్రుడి పదవిలో కూర్చోబెట్టారు. ఆయనకి సమస్త భోగములు లభించాయి. దేవేంద్రుడు అనుభవించేటటువంటి భోగములన్నీ లభించాయి అప్సరసలతో సహా. ఒక్క కోరిక మాత్రం మిగిలిపోయింది. దేవేంద్రుని భార్య ఉంది శచీదేవి. ఆవిడ నాకు కావాలంటాడు ఈయన. అప్పుడు నెమ్మదిగా బృహస్పతి సలహా ఇచ్చాడు. ఆవిడ అమ్మవారి యొక్క అనుగ్రహంతో దేవేంద్రుణ్ణి చూసి ఆయనతో మాట్లాడి సలహా తీసుకున్నది. ఆ సలహా ప్రకారం నువ్వు ఒక చిత్రమైనటువంటి వాహనాన్ని అధిష్ఠించి మా ఇంటికి రా అని కబురు చేసింది. ఎవరూ ఉపయోగించని వాహనం. చాలా ఆనందపడ్డాడు. ఏ వాహనం అయితే బాగుంటుందా అని ఈ వార్త తీసుకొచ్చినటువంటి సప్తర్షులను చూసి, మీరంతా నన్ను పల్లకీలో కూర్చోబెట్టి మోసుకుని తీసుకువెళ్ళండి అన్నాడు. ఇటువంటి వాహనాన్ని ఎవరూ ఉపయోగించలేదు. ఈ నరవాహనాన్ని, ఋషీశ్వరులు మోసేటటువంటి వాహనాన్ని అధిష్ఠించినటువంటి కీర్తి నాకే వస్తుంది దేవేంద్రులందరిలోకి అనుకున్నాడు. బ్రహ్మరథము అంటారు. ఆయనకి బ్రహ్మరథం పట్టారండి అంటారు. రథంలో కూర్చోబెట్టి బ్రాహ్మణులు, ఋషీశ్వరులు మోస్తారట. అనేక మంది మోస్తారు రథం బరువు కనుక. దాన్ని బ్రహ్మరథము అంటారు. అటువంటిదే ఈ వాహనం కూడా. పల్లకీలో కూర్చున్నాడు. సప్తర్షుల్ని మోయమన్నాడు. కొంతమంది ముందు, కొంతమంది వెనక మోసుకెడుతున్నారు. అలవాటు లేని పని వాళ్ళు ఎప్పుడైనా మోసారా ఏమైనానా? కొంచెం అటు ఇటు ఊగుతోంది. అందరిలోకి కొంచెం పొట్టివాడు పాపం అగస్త్య మహర్షి. దాంతో కొంచెం నడవడంలో తేడా వచ్చి ఊగుతూ ఉంటే సర్ప అంటున్నాడు. తొందరగా వెళ్ళండి అని కొరడాలతో కొడుతున్నాడు. భరిస్తున్నారు పాపం, దేవేంద్రుడు కదా. ఒక తన్ను తన్నాడు అగస్త్య మహర్షిని, వేగంగా వెళ్ళు అని. వెంటనే రథం కిందకి దింపే. ఇంతవరకు భరించి ఉన్నారేమో. సర్ప అంటావా, నువ్వు సర్పోభవా అన్నారు. నువ్వు సర్పమై పడుండు అన్నారు. దాంతో కొండ చిలువై కింద పడ్డాడు. శపించినవాడు అగస్త్య మహర్షి. అంతటి గొప్పవాడు అగస్త్య మహర్షి. ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయనను ప్రార్థించండి, మీ పని అవుతుంది అన్నారు. మహాశివభక్తుడైన అగస్త్యుడు
తన భార్యతో కలిసి కాశీ పట్టణానికి వచ్చి విశ్వేశ్వరుని యొక్క ఆలయ సమీపంలో గంగానది ఒడ్డున ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆ ఆశ్రమంలో అన్ని జంతువులు కూడా జాతి వైరాన్ని విడిచిపెట్టి ఒకటితో ఒకదానితో ఒకటి ఆనందంగా గడుపుతూ ఉంటాయట. ఆవిడ లోపాముద్ర ఉదయాన్నే ముగ్గులు వేస్తూ ఉంటుంది. అది కూడా చూశారు. దేవతలంతా వచ్చారు. వాళ్ళు అనుకున్నారు, ఎందుకు వచ్చినటువంటి దేవత్వం మనకిది? విమల కైవల్య కళ్యాణ విత్తనిధికి విశ్వనాథుని మొదలి శ్రీ వైష్ణమునకు కాశికా క్షేత్రమునకేగ కదలిరపుడు కోర్కులి గురొత్త బృందారకులును మునులు. ఈ దేవతలు మునులు అంతా కాశీ పట్టణానికి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుని దర్శనం చేసుకున్నారు. విశ్వనాథుని గంగలో స్నానం చేశారు. మణికర్ణికా తీర్థంలో స్నానం చేశారు. ఆ గంగ ఒడ్డున అగస్త్య మహర్షి ఆశ్రమం ఎక్కడో అందరినీ అడుగుతూ వెళ్ళారు. ఆశ్రమంలో ప్రవేశించారు. చక్కటి వాతావరణంలో లోపాముద్ర ఏర్పరిచినటువంటి ముగ్గులను చూసి ఆనందపడ్డారు. ఎందుకు వచ్చినటువంటి దేవత్వం అయ్యా ఇది? ఎన్నడును సేగిలేనట్టి ఈ మహాశ్మశానమున కాపురంబున్న జంతువులకు ఏటి నాకంబు. ఎన్నడును సేగిలేనట్టి ఈ మహాశ్మశానమున కాపురంబున్న జంతువులకు ఏటి నాకంబు. పుణ్యం బెడవినప్పుడు వరకమున కూలవలయు కీలుడినట్టు. ఎందుకు వచ్చిన దేవత్వం అండిది? ఎంతకాలం ఉన్నా కూడా ఏ విధమైనటువంటి ఆపద లేనటువంటి ఈ కాశికా నగరంలో నివాసం ఉండడానికి మించినటువంటిది ఏమున్నది? మానవుడు కోరుకోవలసినది. స్వర్గలోకంలో ఉన్నా కూడా క్షీణే పుణ్యే పుణ్యలోకం విశంతి. స్వర్గలోకంలో ఉన్నా కూడా పుణ్యం క్షీణించినట్లయితే మళ్ళీ భూమి మీదకి రావలసినదే కదా. ఇక్కడ ఉన్నవారితో పోలిస్తే మన జన్మం ఏం జన్మము? మనకంటే ఇక్కడ ఉన్నటువంటి కీటకములే కూడా చాలా అదృష్టం చేసుకున్నవి కదా. అపునరావృత్తి శంభు లోకాధివాస సౌఖ్యమునగూడు ఇచ్చోటి జంతువులకు. ఇక్కడ ఉన్నటువంటి జంతువులకు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వలన అపునరావృత్తి రహితమైనటువంటి లోకం వస్తుంది. అపునరావృత్తి రహితం అంటే ఇంకా తిరిగి మళ్ళీ జన్మించవలసినటువంటి అవసరం లేనటువంటి మోక్షమే వస్తుంది. శివలోక నివాస సౌఖ్యం లభిస్తుంది. ఎందుకు వచ్చిన ఇంద్రాధిపతులు? కాన మనకంటే కడుమేలు కాసినుండు కీట పక్షి సరీసృప క్రిమికులంబు. ఇక్కడ ఉన్నటువంటి కీటకములు, పక్షులు, సరీసృపములు అంటే పాకేటటువంటి జంతువులు, పాములు మొదలైనవి, క్రిమికీటకములు అవన్నీ కూడా మనకంటే కూడా మేలైన స్థితిలో ఉన్నాయి కదా అని చెప్పి దేవతలు వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటున్నారు. కాశికా నగరాన్ని చూసిన తరువాత కాశికా నగరంబు కడసీమమున ఉన్న చండాలు బోలడ ఆఖండలుండు. కాశికా నగరంలో ఊరి బయట ఊరి వెలుపల ఉన్నటువంటి కడజాతి వాళ్ళు ఉంటారు, నీచి జాతి వాళ్ళు. అతడు ఇంద్రుడి కంటే కూడా గొప్పవాడు, అతనితో సరిపోలడట ఇంద్రుడు. కాశీనగరం యొక్క గొప్పతనం ఇది. పరమేశ్వరుని యొక్క లీల, పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఇది. ఆనందవనములో అనిశన స్థితి నుండు ఉన్కి అనిశన స్థితి నుంకి భువన సామ్రాజ్య వైభవము పోలు. కాశికా నగరంలో ఉంటూ పస్తులున్నా సరే, భోజనం లేకుండా ఉన్నా సరే త్రిభువన సామ్రాజ్య వైభవం లభిస్తుంది.
అవిముక్త దేశస్థుడయ్యనే పతితుండు. భ్రష్టుడైనటువంటి వాడు అవిముక్త క్షేత్రమైనటువంటి ఈ కాశీనగరంలో ఉన్నట్లయితే, అవిముక్త క్షేత్రం అన్నారు. పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా విడిచి ఉండడు కాబట్టి కాశీని అవిముక్త క్షేత్రము అని పేరు. అశ్వమేధధ్వరాహర్తొరయు, అశ్వమేధయాగం చేసిన వాడితో సమానమట. పతితుడైనా కూడా, భ్రష్టుడైనా కూడా ఈ అవిముక్త క్షేత్రంలో ఉన్నట్లయితే అశ్వమేధయాగం చేసిన వాడితో సమానుడవుతాడు. వారాణసీ సంభవం వైనమశకంబు, ఈ వారాణసీ నగరంలో ఉన్నటువంటి దోమ కూడా ఐరావతముతోడ అణగలించు, ఐరావతంతో సరిసమానం అవుతుందట. నాటుకొని శ్రీమన్మహాశ్మశానముననున్న అణుక నగ్నాల వటుడైనా, అణుక నగ్నాల వటుడైన, మిక్కిలి చిన్నవాడు దిశనలతోటి ఉన్నవాడు అయినటువంటి ఒక బాలుడు కూడా అగ్రహమున గర్వితోద్ధతి ఏ తెంచు కాలరాత్రి మృత్యుదేవత ముని పండ్లు మెరుకజాలు, అటువంటి బాలుడు కూడా మృత్యుదేవత యొక్క ముని పండ్లను పీకి పెరికి వేయగలవాడవుతాట అని కాశికా నగరాన్ని ప్రశంసించుకుంటున్నారు వాళ్ళు. విశ్వేశ్వరుని వల్ల కాశీకి వచ్చినటువంటి ప్రతిష్ట అది. క్షేత్రము, తీర్థము, దైవతము అని మూడు ఉన్నాయి. క్షేత్రం వల్ల తీర్థానికి, తీర్థం వల్ల దైవతానికి, దైవతం వల్ల తీర్థానికి ప్రతిష్టలు వస్తూ ఉంటాయి. కాశికా నగరం చూసినట్లయితే కాశీక్షేత్రము, అక్కడ గంగానది ప్రవహిస్తూ ఉన్నది. పరమేశ్వరుడు అక్కడ కొలువై ఉన్నాడు. పరమేశ్వరుడే కొలువకపోతే, గంగానదే లేకపోయినట్లయితే అక్కడ కాశీకి పేరు ప్రతిష్టలు ఏముంటాయి? ఎవరు వెళ్ళి చూస్తాం గనక? వీటి వల్ల కాశీకి పేరు, కాశీలో ఉండడం వల్ల గంగానదికి పేరు. ఈ రెండు ఉండడం వల్ల పరమేశ్వరుడు అక్కడ వెలిసి ఉండడం వల్ల తీర్థరాజమైంది ఆ క్షేత్రం. ఈ విధమైనటువంటి కాశికా నగరంలో ఎన్ని కల్పంబులు అరగిన ఎడలిపోవదు ఎందరింద్రులు కడచిన ఎలమి తప్పదు, ఎన్ని మన్వంతరములు చన్న పసిమి తప్పదు కాశికా పట్టణంబు. ఈ కాశీ పట్టణం ఎన్ని కల్పములు గడిచినా సరే శిఖస్సు పడదట, శిథిలమైపోదట, ఏ విధమైనటువంటి లోటు ఏర్పడదట. ఎంతమంది ఇంద్రులు గతించినా సరే తన యొక్క వికాసాన్ని కోల్పోదు ఈ నగరం. ఎన్ని మన్వంతరాలు గడిచినా సరే పసివి తప్పదట. నిత్యనూతనమైనటువంటిది కాశీ. ప్రళయకాలంలో కూడా కాశీనగరం ములగదట. ఈ విశ్వమంతా కూడా మునిగిపోయినా సరే కాశీనగరం ములగదట. పరమేశ్వరుడు తన త్రిశూలాగ్రం మీద నిలబడతాట పంచక్రోశాత్మకమైనటువంటి ఈ కాశీనగరాన్ని. మళ్ళీ ప్రళయం అయిన తర్వాత మళ్ళీ కిందకు దింపుతాడు, మళ్ళీ సృష్టి ప్రారంభమవుతుంది. తత్తరపాటు లేక నది తానమునర్చి, ఏ విధమైనటువంటి తత్తరపాటు లేకుండా నిశ్చలమైనటువంటి మనస్సుతోటి గంగానదిలో స్నానం చేసి, పినాకపాణి దేవోత్తము విశ్వనాథు కరుణోదది కమ్మని పువ్వు గుత్తులన్ పత్తిరి పూజ చేసి, కాశీలో కొలువై ఉన్నటువంటి విశ్వనాథుణ్ణి, ఆ పరమేశ్వరుణ్ణి పత్రితోటి పువ్వులతోటి పూజ చేసి, నుతిపాఠములం ఠవణించు వారికి, వేదమంత్రములతోటి స్తుతి చేసేటటువంటి వారికి, అటువంటి వారికి దొత్తులు ఓలె అబ్బుదురు దొప్పలు దోరలు ముక్తి కామినుల్. ముక్తికాంతలు అంటే ముక్తి దొప్పల దోరలుగా, దొంతరులుగా, రాసులుగా అమరతారట. ధర్మపురుషార్థము మనకి
పురుషార్థములు చెప్పారు. చతుర్విధ పురుషార్థములు అంటాం. ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఈ 4 పురుషార్థములలోనూ ధర్మ పురుషార్థము ఈ కాశీ యొక్క ప్రదేశంలో, కాశీ యొక్క భూమిలో తపము, శౌచము, దయ, సత్యము అనేటటువంటి 4 పాదములతోటి తపము, సత్యము, శౌచము, దయ ఈ 4 పాదములతోటి నడయాడుతూ ఉంటుందట. ఇక అర్ధపురుషార్థము కాశీ పట్టణంలో బహిరూపమై నటిస్తూ ఉంటుందట, తిరుగుతూ ఉంటుంది, నడయాడుతూ ఉంటుంది. అది కూడా కామపురుషార్థము కాశీనగరము యొక్క రాజమార్గంలో రాజటీవితో గర్వించి నర్తిస్తూ ఉంటుందట, వర్తిస్తూ ఉంటుందట, తిరుగుతూ ఉంటుంది. 4వదైనటువంటి మోక్ష పురుషార్థము కాశీక్షేత్రమునందు తవ్విన కొద్దీ తండములుగా వెలువడేటట్టుగా నివ్వటిల్లుతూ ఉంటుందట. అది కూడా మోక్ష పురుషార్థం అంటే కాశీలో నివసించేటటువంటి వారికి మోక్షమే. కాశీ కళ్యాణములకెల్లా ఆది కారణమన్నారు. అణిమ, గరిమ మొదలైనటువంటి సిద్ధులున్నాయి. ఇవన్నీ కూడా పట్టుకొయ్యట కాశీకి, అంటే కాశీలో ఉన్నవారికి అష్టసిద్ధులు లభిస్తాయట. హనుమంతుడి దగ్గర ఈ అష్టసిద్ధులు ఉండేవి. అష్టసిద్ధి నవనిధికే దాత హనుమాన్ చాలీసా. అష్టసిద్ధులు ఉన్నాయి. అణిమ, గరిమ, మహిమ, లఘిమ, ప్రాప్తి సిద్ధి, ప్రాకామ్య సిద్ధి, ఈశిత్వ సిద్ధి, వసిత్వ సిద్ధి. ఈ 8 విభూతులు కూడా ఐశ్వర్యములన్నారు. అణిమ అంటే శరీరాన్ని బాగా పెంచేయడం. హనుమంతుడు లంకానగరానికి వెళ్ళడానికి మహేంద్ర పర్వతం మీద నిలబడినప్పుడు తన యొక్క శరీరాన్ని బాగా పెంచేశాడు. గరిమ అంటే శరీరాన్ని బాగా తగ్గించేయడం, సూక్ష్మరూపానికి తెచ్చేయడం. ఆసక్తిని కూడా ప్రదర్శించాడు ఆయన. సురస నోట్లో ప్రవేశించినప్పుడు, సింహిక నోట్లో ప్రవేశించినప్పుడు సూక్ష్మరూపాన్ని ధరించాడు. అదేవిధంగా ఉన్నట్టుండి బరువైపోవడం. శ్రీకృష్ణుడు ఒకసారి యశోద ఒడిలో కూర్చొని బాలకృష్ణుడు ఉన్నట్టుండి బరువైపోయాడు. ఏమిటి కుర్రవాడు ఇలా బరువైపోతున్నాడు, నేను మొయ్యలేకపోతున్నాను అనుకుని కిందకు దింపింది. ఏదో పని ఉండి లేపలకు వెళ్ళింది. ఇంతలో పెద్ద సుడిగాలి వచ్చి పైకి తీసుకుపోతే ఆ రాక్షసుడు, తృణావర్తుడనే రాక్షసుడు, ఆ రాక్షసుడిని వధించాడు చిన్న వయస్సులోనే కృష్ణుడు. అదేవిధంగా ఉన్నట్టుండి తేలికైపోవడం, దూది కంటే కూడా తేలికైపోవడం. ఆకాశ మార్గంలో వెళ్ళిపోతారు అవసరమైతే. ఒకసారి సాయిబాబా గారు షిరిడీ దగ్గరలో ఏదో ఊరికి వెళ్ళి వస్తూ ఉంటే గోదావరి నది ఉన్నది మధ్యలో నిండుగా ప్రవహిస్తోంది. ఆయన ఏమీ ఆలోచించలేదు, నడుచుకుంటూ దాటి వచ్చేసారు ఆయన. అంత నిండుగా ప్రవహించే గోదావరి మీద కూడా శరీరం తేలికైపోయింది నీటిలో మునక్కుండా. ఇవన్నీ కూడా సిద్ధులు అన్నారు, విభూతులు అన్నారు. ఇటువంటి విభూతులు కాశికా నగరానికి పట్టుకొయ్యలట. కాశీ మానవలోక సంకల్పములకెల్లా కల్పవృక్షం అన్నారు. కాశీ కలుషములనేటటువంటి మాంసమును పట్టుకొని మృంగేటటువంటి రాకాశీ అన్నారు. అటువంటి కాశికా పట్టణంలో ఉంటున్నారు ఆయన. ఉర్వీధర శ్రేణులు రూతలు గంగా 7 గాడ్పులు వీచునెన్నడేని. ప్రళయకాలంలో ఆహవము, ప్రవహము మొదలైనటువంటి 7 వాయువులు ఉంటాయి, భయంకరమైనటువంటి వాయువులు. అవన్నీ కూడా ఒక్కసారిగా వీస్తాయి, విపరీతంగా వేగంగా వీస్తూ ఉంటాయి, విజృంభించి వీస్తాయి. ఆ మారుతముల యొక్క విజృంభణకి మహాపర్వతములు కూడా ఊగుతాయిట ముందుకి వెనక్కి. అదేవిధంగా సూర్యుడు తన 12 మూర్తులను కూడా ధరించి ద్వాదశాదిత్యులు అంటారు. వేసవికాలంలో మనకి 45 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉంటేనే మనం తట్టుకోలేని పరిస్థితి. అటువంటిది ప్రళయకాలంలో ఒకేసారి 12 ఆదిత్యులు కూడా తమ యొక్క ప్రతాపాన్ని చూపిస్తారట. ఏమీ మిగలదు ఇక్కడ జీవరాశి.
అట్లాగే పుష్కలావర్తకములనేటటువంటి ప్రళయకాల మేఘములు కోలాహలంగా వర్షిస్తూ ఉంటాయి. విపరీతమైనటువంటి కుండపోత వర్షం కురిసేస్తూ ఉంటుంది. సముద్రములు ఉప్పొంగుతాయి. భూలోక భువర్లోక సువర్లోకములనేటటువంటి ముల్లోకములను కూడా ముంచివేస్తూ ఉంటాయి. మళ్ళీ సృష్టి ఆరంభం అవుతుంది. ఏకాగ్నం అయిపోతుంది ప్రళయకాలంలో ఈ విశ్వమంతా కూడా. ఆ తర్వాత భూమి మళ్ళీ జలములతోటి కరిగి లీనమైపోతుంది. జలములు అగ్నిలో కరుగుతాయి, ఆవిరైపోతాయి. భూమేమో జలముల్లో కరిగిపోతుంది, జలములేమో అగ్నిలో ఆవిరైపోతాయి. అగ్నేమో వాయువులో అణిగిపోతుంది, వాయువేమో ఆకాశంలో లీనమైపోతుంది. ఆకాశం ఒక్కటే మిగులుతుంది. ఆ ఆకాశం కూడా మహత్తత్వంలో కలిసిపోతుంది. ఇది ప్రళయ సమయంలో అన్నారు. మళ్ళీ సృష్టి జరిగేటప్పుడు పైనుంచి కిందకి అవరోహణంలో వస్తాయి. మహత్తత్వం నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, అగ్ని నుంచి జలం పుడుతుంది, జలం నుంచి భూమి. ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నే ఆపః అద్యః పృథివీ. ఇది సృష్టి జరిగే క్రమం. ప్రళయకాలంలో జరిగేది భూమి వెళ్ళి నీటిలో కలవడం, నీరు వెళ్ళి అగ్నిలో కలవడం, అగ్ని వెళ్ళి వాయువులో కలవడం, వాయువు ఆకాశంలో లీనమవడం, ఆకాశం అంతరిక్షంలో మహత్తత్వంలో కలిసిపోవడం. ఇది ప్రళయకాలంలో జరిగేటటువంటి కార్యక్రమం. ఆ కాలంలో కూడా ఈ కాశికా నగరం 5 క్రోసుల మేర కూడా 24 చదరపు కిలోమీటర్లు అన్నారు. ఇప్పటి మనం చెప్పేటటువంటి లెక్కల ప్రకారం కాశీ యొక్క విస్తీర్ణం. దక్షిణమున అసీ నది ఉంది, అది సరిహద్దు అక్కడ. ఉత్తర దిశన వరుణా నది ఉన్నది, వరుణ అసీ 2 నదుల మధ్యలోనూ ఉన్నది. తూర్పు దిక్కున గంగానది సరిహద్దుగా ఉంది. ఇవి 2 క్రోసులు ఉత్తర దక్షిణములుగా 2 నదుల మధ్యలోనూ. ఈ 2 నదులు గంగలో కలుస్తాయి. తూర్పు దిక్కున గంగానది సరిహద్దుగా ఉన్నది. పశ్చిమ దిక్కున దేహళీ గణపతి అని దేవాలయం ఉన్నది, వినాయకుడు దేవాలయం. 10 క్రోసులు అంటే 20 మైళ్ళు, అంటే సుమారుగా 25 నుంచి 30 కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్నటువంటి వెడల్పు ఉన్నటువంటి ఇది కాశీ పట్టణం. ఇది ఎక్కుపెట్టినటువంటి ధనస్సులాగా ఉంటుందట, నెలవంక ఆకారంలో ఉంటుందట. దానికి నారిగా ఉన్నదే నది అన్నారు. ధనుస్సే పాపములను పోగొట్టేటటువంటి శివుని యొక్క శక్తి అన్నారు. మనము చేసుకున్నటువంటి పాపములే లక్ష్యమన్నారు. ఉత్తరోత్తరం అభివృద్ధి చెందుచుండు కాశీ ధర్మార్థ కామ మోక్షములు 4 చంద్రకళ ఎట్లు శుక్లపక్షంబు రేలు నాడు నాటికి అభివర్ధనమునందు. శుక్లపక్ష రాత్రులలో చంద్రకళ ఏ విధంగా అయితే ఆ రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంటుందో ఉత్తరోత్తర అభివృద్ధి, అదేవిధంగా కాశీనగరంలో ధర్మార్థ కామమోక్షాలు 4 పురుషార్థములు కూడా నానాటికి ఉత్తరోత్తర అభివృద్ధి చెందుతూ ఉంటాయట, వృద్ధి మీద వృద్ధిగా. ఇంకా కాశీలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే, ఎక్కడా లేనటువంటి విశేషమైనటువంటిది, ఎవరైనా కాశీలో కనుక మరణించినట్లయితే కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీలో మరణించినట్లయితే మోక్షమేనన్నారు. తస్య రుద్రాతారకం యాజస్తే అంటుంది అథర్వశీర్షోపనిషత్తు. మరణించినప్పుడు కుడి చెవి మీద పెట్టుకుని పైన పెట్టుకుని మరణిస్తారట. పరమేశ్వరుడు వచ్చి తారక మంత్రోపదేశం చేస్తాడట వారి చెవిలో. కాశీలో మరణించినటువంటి వారికి ఎవరైనా బయట వాళ్ళు వెళ్ళి కాశీలో నివాసం ఉంటూ కొద్ది కాలం ఉంటూ మరణించినా కూడా ఈ అదృష్టం పడుతుంది. అందుచేతనే కాశీలో మరణిస్తే ముక్తి అన్నారు, ఇంకా పునర్జన్మే లేదన్నారు.
పాలిండ్లు కదలంగ పసుపు పయ్యద వీచు అచలాధిపతి కూర్మి ఆడుబిడ్డ. పర్వతరాజు అయినటువంటి హిమవంతుని యొక్క ప్రేమపూర్వకమైనటువంటి అమ్మాయి ఉన్నదే పార్వతీదేవి, పసుపు రాసినటువంటి పసుపు చీరతోటి, పసుపు పయ్యదతోటి, పవిటతోటి విసురుతూ ఉంటుందట. ఎవరైనా మరణిస్తూ ప్రాణావసాన సమయంలో ఉన్నట్లయితే ధూత్కారమునరించి తొండంబు ముక్కున సీకరాసారంబు చిలుకుడ్డుంఠి. గణపతి, డుంఠి గణపతి ఉంటాడు కాశీ పట్టణానికి యువరాజు. ఆ గణపతి, ఆ గణపతి పార్వతీ పరమేశ్వర్ల యొక్క పుత్రుడు. తొండముతోటి నీటిని చల్లుతాట చల్లదనం కోసం. ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగా మృదుల హస్తము సాచి మేను నివురు. గంగానది ప్రత్యక్షమై వస్తుందట స్త్రీ రూపంలో. తన యొక్క మృదువైనటువంటి హస్తముతోటి శరీరాన్ని తన సుకుమారమైనటువంటి చేతితోటి నివురుతూ ఉంటుందట శరీరాన్ని మరణించేటటువంటి వ్యక్తికి. ప్రమదోత్తముడు భృంగి భయరక్షణార్థంబు ఫాలాగ్రమున తీర్చు భసిత రేఖ. భైరవుడు భృంగీశ్వరుడు వచ్చి విభూతి రాస్తాట, నుదుటను విభూతి రేఖలు పెడతాడట. అప్పుడు పరమేశ్వరుడు దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ. పెద్ద నిద్రపోయే సమయంలో మాగన్ను పెడుతున్నట్టంటే ఇంకా పూర్తిగా నిద్రపోలేదు, నిద్రపోవడానికి ఉపక్రమిస్తున్నాడు. పంచజనులకు తారక బ్రహ్మ విద్య, సంసారాన్ని తరింపజేసేటటువంటి ప్రణవమనేటటువంటి బ్రహ్మమంత్రాన్ని ఉపదేశిస్తాట పరమేశ్వరుడు. అభవుడు ఉపదేశమునరించునప్పుడు కాశీలో మరణించిన వారికి ఈ విధంగా చేస్తాడట. అటువంటి కాశికా నగరంలో ప్రవేశించారు, విశ్వేశ్వర దర్శనం చేసుకున్నారు, అగస్త్యుడి యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. వచ్చిన దేవతలను ఇంద్రుడు కూడా వచ్చాడు, బృహస్పతి కూడా వచ్చాడు. వచ్చిన దేవతలను ఆహ్వానించాడు, కూర్చోబెట్టాడు, మర్యాద చేశాడు, గౌరవించాడు అగస్త్యుడు. బృహస్పతి నెమ్మదిగా మొదలుపెట్టాడు, అగస్త్యుడిని పొగిడాడు. లోపాముద్రని మహాపతివ్రత ఆవిడ్ని పొగిడాడు. చివరగా కోరిక చెప్పాడు. పాపం మీరు చేసి తీరవలసినదే అన్నాడు. వింధ్యపర్వతం యొక్క ఎత్తును తగ్గించాలి, తప్పదన్నాడు. ఏం చేస్తాడు పాపం? దేవతలు ఋషులు అంతా వచ్చి ప్రాధేయపడుతూ ఉంటే, లేకపోయినట్లయితే మేము ప్రాణాలు విడిచిపెడతాము అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే కాదనలేకపోయాడు పాపం. కానీ లోపల బాధగానే ఉంది. సరే కానివ్వండి, ఏం చేస్తాం, మీ పనిని నెరవేర్చడానికి ప్రయత్నిస్తాను, మీరు మీ నివాసాలకు వెళ్ళండి. ఉన్నాడు కదా ఉమా మరియు ఉమాపతి అయినటువంటి పరమేశ్వరుడు, కాశీవల్లభుడు, విశ్వేశ్వర స్వామి, మన పాలిటి కల్పవృక్షము, వెళ్ళిరండి అన్నాడు. అక్కడి నుంచి బాధపడడం మొదలుపెట్టాడు. కాశీని విడిచిపెట్టి ఎవరైనా వెడతారా? ఎవరూ కూడా కాశీని విడిచి వెళ్ళడానికి ఇష్టపడరు. విశ్వేశ్వర స్వామి నా యందు వైముఖ్యాన్ని పూనాడేమో అనిపిస్తోన్నది. ఆయన నా యందు సౌముఖ్యం కలవాడే అయినట్లయితే సకల జీవుల యొక్క ముక్తి కళ్యాణమునకు పుట్టినిల్లైనటువంటి ఈ కాశీక్షేత్రము యొక్క వియోగ దుఃఖం నాకెందుకు కలుగుతుంది? నాకు సంభవించదు కదా. పరమేశ్వరుడు నా యందు చిన్నచూపు చూశాడు కదా. భోగమోక్షములకు జన్మభూమి అయిన కాశీ విడిచి నరుడు అన్యదేశమరుగు. తన చేతిలో ఉన్నటువంటి అన్నపు ముద్దని దూరంగా విసిరివేసి మోచేతిని నాక్కునే అమాయకులు ఉంటారే, ఉన్మత్తుడు మూఢుడు, ఆ విధంగా
ఐహిక ఆముష్మిక సుఖములైన పుట్టినైనటువంటి కాశీనగరాన్ని విడిచిపెట్టి మనుష్యుడు అన్యదేశాలకు పోతాడు. మూర్ఖుడైనటువంటి వాడు. నేను ముందరి ఆలోచన ఏమీ లేకుండా దేవతలు చెడగ్గానే సరేనని మాటిచ్చేశాను, చటుక్కున మాటిచ్చాను. నేను ఇటువైపున వెళ్లకుండా నేను కనుక ఆగినట్లయితే మోసం చేసినట్లవుతుంది, అసత్యమాడినట్లవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎంత సమాధానపరుచుకున్నా కూడా మోక్షప్రద ప్రకాశిక అయినటువంటి కాశీని విడిచిపెట్టి ఏ విధంగా వెళ్ళగలను నేను అని బాధపడుతున్నాడు. లోపాముద్ర దగ్గర చెప్పుకుంటున్నాడు ఆయన యొక్క బాధని. పాయంగవచ్చునే ప్రాళేయగిరి కూట సమవతీర్ణ జలౌఘ జను కన్యా. ఈ గంగానదిని విడిచిపెట్టి వెళ్ళడం ఎలా? చలికొండ చర్యల నుంచి కిందకి ప్రవహిస్తూ జల ప్రవాహములు కలిగినటువంటి చల్లని తల్లి అయినటువంటి జాహ్నవీ మాతను విడిచి ఏ విధంగా వెళ్ళగలం? మరువంగవచ్చునే మందార మధురసాస్వాద ఘూర్ణిత నేత్రు వటుకనాథు. రాత్రిళ్ళు ఈ నగరమంతా కూడా నిద్ర లేకుండా కాపలా కాస్తాటి ఎర్రబడ్డ కళ్ళతోటి వటుకనాథుడైనటువంటి వటుకనాథుడు కాలభైరవ స్వామి, ఆయన్ని విడిచి ఏ విధంగా వెళ్ళగలను నేను? విడువంగవచ్చునే విఘ్నంధకారార్కు డుంఠి విఘ్నేశు మండూక జఠరు. ఈ కాశీకి యువరాజు అయినటువంటి మండూక జఠరుడు అన్నారు, కప్ప వంటి కడుపు కలిగిన వాడు. అటువంటి గజరాజు అయినటువంటి గజముఖుడైనటువంటి విఘ్నేశ్వరుణ్ణి విడిచి ఏ విధంగా వెళ్ళగలను? మానంగవచ్చునే. ఇవన్నీ చేయవచ్చును కానీ ఇంకొక్కడున్నది, అది మానడం సాధ్యమా? మానంగవచ్చునే మధ్య నకాలంబు శ్రీ విశాలాక్షి కెంజేతి భిక్ష. మధ్యాహ్న సమయం అయ్యేసరికి అన్నపూర్ణాదేవి భిక్ష పెడుతుందట. ఆ భిక్షను విడిచి వెళ్ళగలనా? ఎంత పొరపాటు చేశాను నేను. సురలు ప్రార్థింపగా ప్రతిశ్రుతము చేసి ఎట్టు పోకుండా నేర్తు నేనింతవాడా. నేను ఇంతటి ధర్మాత్ముడనైనటువంటి నేను, ఎప్పుడూ కూడా సత్యమునే మాట్లాడేటటువంటి నేను ఏ విధముగా సురలకి ఋషులకి మాట ఇచ్చి మాట తప్పి ఆగి ఉండగలను? ఎట్టువో నేర్తు కాసి పుణ్యైకరాసి ప్రకట గుణరత్న దుగ్ధాంబురాసి బాసి. ఏకరాశియు సకల గుణరత్నములకు క్షీరావారాశియు అయినటువంటి ఈ కాశీ నగరాన్ని విడిచిపెట్టి నేను ఏ విధముగా వెళ్ళగలను? ఈ కాశీ మహాక్షేత్రంలో 5 క్రోసుల మేర మోక్షలక్ష్మికి కాణాచి అని బిగ్గరగా అరచుచూ ఉన్నటువంటి వేదఘోష విని కూడా వేదములు ఏం చెబుతున్నాయంటే, వేదములు ఏమని ఘోషిస్తున్నాయంటే, ఈ కాశీ పంచక్రోశముల మధ్యలో ఉన్నటువంటి కాశికానగరములో ఉన్నటువంటి కాశీనగరంలో మోక్షలక్ష్మికి కాణాచి అని చెబుతూ ఉంటే భాగ్యహీనులైనటువంటి ప్రజలు అన్యదేశములకు పోవడానికి వడబడతారు కదా. ఇప్పుడు నాకు అదే పరిస్థితి ఏర్పడినది కదా, ఏ విధంగా విడిచిపెట్టగలను అని దుఃఖిస్తూ ఉన్నాడు. సరే బయలుదేరదాం పదమన్నాడు. భార్యని సిద్ధం చేశాడు, శిష్యగణాన్ని సిద్ధం చేశాడు. ఆ మచ్చిక ఆ చనవు ఆ ప్రేమాతిశయంబు విస్తరింపగవశమే. ఆ మచ్చిక ఆ చనవు ఆ ప్రేమాతిశయంబు విస్తరింపగవశమే. భూమండల తిలకమా, ఓ భూమండలమునకు తిలకప్రాయమైనటువంటి ఓ కాశీపట్టణమా, పరభూమికి నిన్నెట్లు పాసిపోవుదు కాశీ.
నిజమే పల్కెద బాహులెత్తి, నిజమే పల్కెద బాహులెత్తి. ఇవన్నీ కూడా శ్రీనాథుడు వారు రాసినటువంటి మధురమైనటువంటి పద్యములు. సంస్కృతంలో వేదవ్యాస మహర్షి రచించినటువంటి స్కాంద పురాణము, స్కందుడికి అగస్త్యుడికి జరిగినటువంటి సంవాదం, పరమేశ్వరుడి యొక్క లీలలన్నీ, మహత్వం అంతా కూడా, గొప్పతనమంతా కూడా అగస్త్యుడికి స్కందుడు చెప్పాట. కుమారస్వామి శివతత్వాన్ని బోధించాడట. అందులో ఉన్నటువంటి ఈ కాశీ మహాత్మ్యము అనేటటువంటి కాశీ ఖండము అని ఒక ఖండం ఉన్నది స్కాంద పురాణంలో. 1,00,000 శ్లోకాలతో కూడి ఉన్నటువంటి స్కాందములో 12,000 శ్లోకములతో కూడి ఉన్నది. దాన్ని తీసుకున్నాడైన శ్రీనాథుడు ఒక పురాణంగా వ్రాశారు. సాధారణంగా క్షేత్రములకు తీర్థములకు ఉన్నటువంటి వాటిని స్థల పురాణము అంటాము. మనకు తెలిసినటువంటి మొట్టమొదటి స్థల పురాణము ఎర్రన గారు వ్రాసినటువంటి నృసింహ పురాణం. అది స్థల పురాణమే అయినా కూడా ఒక పురాణంలాగా వ్రాశారు ఆయన. తర్వాత కాశీక్షేత్రాన్ని తీసుకుని ఆ పురాణాన్ని ఒక మహాపురాణంగా రచించినటువంటి వాడు శ్రీనాథ మహాకవి. ఈయనే ద్రాక్షారంలో ఉన్నటువంటి భీమేశ్వర క్షేత్రం ఉన్నది. ఆ క్షేత్రాన్ని తీసుకుని భీమేశ్వర పురాణము అనేటటువంటి ఒక క్షేత్రాన్ని వ్రాశారు ఈయన. ఈ విధంగా కాశీ పురాణంలో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా శ్రీనాథుడు వారి యొక్క మధురమైనటువంటి పద్యములను, చక్కటి పద్యములు వ్రాశారు ఆయన. శ్రీనాథుడు చాలా గొప్ప కవి. ఆయన మహాశివభక్తుడు, తన్మయం చెంది వ్రాసేవాడు. పరమేశ్వరుడు గురించి వర్ణన చేయాలంటే అటువంటి పురాణంలో ఉన్నటువంటి కాశీక్షేత్ర మహాత్మ్యము, పరమేశ్వరుని యొక్క లీలలు, మహాత్మ్యము ఇవన్నీ కూడా ముందు రాబోతున్నాయి.